అమరావతి రాజధానికి వచ్చే 50 ఏళ్లలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక సాంకేతికతతో కూడిన 400 కేవీ సబ్స్టేషన్ను సిద్ధం చేసింది. 505 కోట్ల రూపాయలతో నిర్మించిన జీఐఎస్ విద్యుత్ సబ్స్టేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు, ఉపయోగాలపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. రాజధాని అమరావతి విద్యుత్ అవసరాలు తీర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాన్స్కో తరఫున 400 కేవీ సబ్స్టేషన్ను తాళాయపాలెంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయి ప్రారంభానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో రాజధాని అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా కూడా దీన్ని డిజైన్ చేశారు. దీనికి అనుబంధంగా మరొక 3 సబ్స్టేషన్లు కూడా నిర్మించున్నారు. 400 కేవీ సబ్స్టేషన్స్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ జిఐఎస్ సబ్స్టేషన్ ఇన్ అవర్ ఏపీ అండి. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ అంటారు. అంటే ఈ సబ్స్టేషన్ కి చాలా తక్కువ స్పేస్ తో మనం కట్టచ్చు, ఎక్కువ స్పేస్ అక్కర్లేదు. సిమిలర్లీ సబ్స్టేషన్లో ఏంటంటే మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అండ్ పొల్యూషన్ ఎక్సెట్రా ఎలాంటి ఇంపాక్ట్ కూడా మన ఎక్విప్మెంట్ మీద, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద ఉండదన్నమాట. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది సబ్స్టేషన్. కొత్త వచ్చే లేఅవుట్ జోన్స్లో కానీ ఆల్ అదర్ హబ్స్కి ఇక్కడ నుంచే మనకి పవర్ సప్లై అనేది జరుగుతుంది. సిఆర్డీ ఏరియాలో చూసుకుంటే తాడేపల్లి నుంచి అలా డిఫరెంట్ సబ్స్టేషన్స్ నుంచి కూడా పవర్ వస్తూ ఉంది. సో ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ నుంచే మనం ఇమీడియట్గా స్టెప్ డౌన్ చేసి ఇవ్వగలుగుతాం. లైన్ లాసెస్ తగ్గుతాయి అండ్ పవర్ సప్లై విల్ బి మోర్ reliable and quality will be good and future CRDA developments load anta kuda this substation can cater. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ ప్రాజెక్టు మంజూరు అయ్యి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 5 ఏళ్లుగా ఈ రాజధాని ప్రాంతంలో 3 రాజధానులపేట వైసీపీ ప్రభుత్వం అంతా కూడా రాజకీయం చేసిన తరుణంలో ఆ పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను కూడా చాలా వేగంగా కూడా పూర్తి చేసి ఈ రాజధాని ప్రాంతంలో అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులకు ఇబ్బంది లేకుండా విధంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు కూడా లేకుండా ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించి ఈ సబ్స్టేషన్లకు సంబంధించిన నిర్మాణాన్ని చాలా వేగంగా కూడా పూర్తి చేసేందుకైతే చర్యలు చేపట్టింది. మామూలు సబ్స్టేషన్తో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది. సాధారణంగా 400 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ నిర్మించాలంటే 50 ఎకరాల స్థలం అవసరమవుతుంది. కానీ అందుకు భిన్నంగా జిఐఎస్ అంటే గ్యాస్ ఇన్స్టలేషన్ సబ్స్టేషన్ దీనికి 15 ఎకరాలు మాత్రమే స్థలం సరిపోతుంది. అంటే తక్కువ స్థలంలోనే ఆ స్థాయి సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఇక్కడ నిర్మించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. నిర్మాణానికి 505 కోట్ల రూపాయల వ్యయమైంది. మొత్తం రాబోయేటువంటి 50 ఏళ్లలో రాజధాని ప్రాంత విద్యుత్ అవసరాలను కూడా పూర్తి స్థాయిలో తీర్చే విధంగా కూడా దీనికి రూపకల్పన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని లోడ్ విల్ బి మనకి ఇప్పుడు దీని మీద